చేయను గాక. ఎవరు? దేవుడు తనిష్టానుసారంగా ఏం చేయాలి మనల్ని? మరి ఇష్టపడటానికి మెలపడటానికి నలపాలి వద్దండి చెప్పాలండి. దేవుడు తనిష్టానుసారంగా మనం నలపబడటానికి ఇష్టపడాలి, నలపటానికి ఇష్టపడాలి అని అంటే దేవుడు గారు అంటున్నారు, దేవుడు తనిష్టానుసారంగా నన్ను నలుపునుగాక. హల్లెలూయా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఏం చేయాలి ఇప్పుడు? సర్వం పోయినా, శరీరం కుళ్ళిపోయినా, స్వస్థత లేదని కానీ, పచ్చిపుండైతే నేను బాధపడటం కానీ చేయకూడదు. ఏం చేయాలని? స్తుతించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? గారు ఏమన్నాడు? దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. ఈ రోజుని ఎంతమంది ఇష్టపడుతున్నారు నలపబడటానికి, నలుపబడటానికి? ఎవరికి ఇష్టం ఉండదు? బాధ నుంచి ఇష్టమా? వ్యాధి నుంచి ఇష్టమా? ఆలోచించింది. ఇష్టమా మీకు? బాధ నుంచి ఇష్టమా?
ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత బాధపడతాడు? ఏంటి దేవునితో ఉండి ఇంత పీడింపబడుతున్నాడు, బాధింపబడుతున్నాడు అనుకుంటారు చాలా మంది. ఏవుగారు అంటున్నారు ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అయినప్పుడు కూడా దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగా పలుకుతున్నాడు. కారణం ఏంటి? ఆలోచించిన నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పరిశోధించబడతాడు. హల్లెలూయా. పరిశోధించబడే దేవుడు మనం ఏం చేస్తాడైనా? పరిశోధించబడే దేవుడు. సాధారణ ఏం చేస్తాడు? శోధించబడేవాడు ఉంటాడు. ఎప్పుడు కూడా శోధించబడటానికే చూస్తాడు. ఎవరు? సాధారణ. దేవుడు పరిశోధిస్తాడు. నీ విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు నాలోను, నువ్వు ఎలా ఎదుగుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా నిలబడగలుగుతున్నావు, ఎలా తట్టుకోగలుగుతున్నావు అని చెప్పి దేవుడు ఎన్ని టైంలో కూడా నేను ఏం చేస్తాడండి? పరిశోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం పరిశోధించబడాలి. ఎవరి చేత? దేవుడి చేత. శోధించబడాలి ఎవరి చేత? సాతాను గారి చేత. బాధింపబడాలి ఎవరి చేత? చెప్పాలి. ఏబు గారిని తన భార్య వచ్చి బాధిస్తుంది. ఏమంటది? ఇకను నీవు నీ యథార్థతను వదలవా? ఇకను నీవు నీ యథార్థతను ఏం చేశాడు దేవుడు అని బాధిస్తుంది. 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పరిశోధిస్తాడు, పరిశోధించేస్తాడు. సాధారణగాడు శోధిస్తాడు, భార్య బాధిస్తుంది. ఇంకా స్నేహితులు ఏం చేస్తారు? చెప్పాలండి. ఏం చేస్తారు? తన మాటల చేత బాధపరచబడతారు. మనం ఏం చేస్తారు? తన మాటల చేత ఏం చేస్తామండి? బాధపరచబడాలి కూడా. మనము ఏం చేయాలి? బాధపరచబడాలి, బాధింపబడాలి, శోధింపబడాలి, పరిశోధించబడాలి. మరి అన్ని మీకు ఇష్టమా? మనకు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, మీరు గమనిస్తాం లేదు. అందరికీ జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని పాటలు మనం చెప్పుకున్నాము? ఎన్ని పాటలు చెప్పుకున్నాం? పరిశోధించబడి, శోధించబడి, బాధించబడి, బాధపరిచేబడి. ఇప్పుడు ఈ బళ్ళకి వెళ్ళాలని ఇష్టం ఉందా? డైరెక్ట్ ఇంజనీర్ జాబ్ కావాలనుకుంటారు. అన్ని ఇంజనీర్ కావాలంటే చాలా బళ్ళకి వెళ్ళాలి కదండి. ఎన్ని బళ్ళకి వెళ్తారు? ఆలోచించండి. నాకు ప్రియమైన సోదరులారా, ఎన్ని బడులు ఉన్నాయి? 4 బడులు ఉన్నాయి. ఈ 4 బడుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ బడి ఉంటుంది? అయ్యా, మెరుగుపరచబడే బడి ఉంటుంది. హల్లెలూయా. ఆ మెరుగుపరచబడాలంటే ఈ బడులన్నింటిలో కూడా వెళ్ళాలి. హల్లెలూయా. ఏ బడిలోకి? అయ్యా, పరిశోధించబడినటువంటి బడికి వెళ్ళాలి, శోధించబడినటువంటి బడికి వెళ్ళాలి. మనము బాధించబడినటువంటి బడికి వెళ్ళాలి, బాధపరచబడే బడిలో కూడా మనం ఉండాలి. ఎంతో మంది వచ్చి నిన్ను దేశిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. ఎందుకంటే నా నామం నిమిత్తం అనేకుల చేత మీరు దేశించబడతారు అంటాడు ఆయన యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో. నా నామము నిమిత్తం మీరు అనేకుల చేత దేశించబడతారు మీరు అంటాడు ఆయన. అవేమన్నాడు ఆయన? మీరు ధన్యులుగా మిగులుతారన్నాడు. హల్లెలూయా. ధన్యులుగా మిగులుతారన్నాడు నా ప్రియమైన సహోదరులారా. అందుకే పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను
హల్లెలూయా. సర్వం పోయినా పర్వాలేదు, శరీరం కుళ్ళిపోయినా పర్వాలేదు. ఏమంటాడైనా నా మట్టుకైతే ఏమంటాడు, తీస్తే సావు అయితే మేలు అంటాడు. సావడానికైనా సిద్ధపడిన కూడా నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. బాధపడటానికి ఇష్టపడ్డాడు, సావడానికి ఇష్టపడ్డాడు. నిన్న మన గ్రూప్లో పెట్టాడు, ఎంత కోపంగా చెప్పుకున్నాడు ఆయన అడ్వైజిలియం గారు. తిట్టు మరీ చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు, ఒక దైవ సేవకుడు అంత అలాగే తిట్టు మరీ చెప్తున్నాడు అంటే చూసారు మీరు. 11 నిమిషాలు వీడియో పెట్టారు, దానపూర్ గ్రూప్లో పెట్టారు వీడియో. వాక్యం ఎందుకు అంత అలా చెప్తున్నారు? దేవుడు కావాలి, దైవం కావాలి ఈ రోజుల్లో. అవునా కదా? విన్నారు మీరు, గ్రూపులు పెడతారు, వింటారు. ఎవరైనా వాక్యం ఇస్తారు, శిక్ష ఎదరా అవో శిక్ష శ్రద్ధగా ఉన్నవారు. ఎందుకు ఈ రోజుల్ని దైవసేవకులు కోపం వస్తుంది మన మీద? దాన్ని విడిచిపెట్టడం వల్ల దీన్ని విడిచిపెట్టడం. ఏసై కావాలంట. ఏసై కావాలంటే ఏంగా ఎన్ని వచ్చారు? మనం సమస్తాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. సమస్తాన్ని కూడా విడిచిపెట్టి పొలం ఉండకూడదు. ఏమనకూడదు మనలోను? పొలం. మేము రాజులు ఉండేది, కాపులు ఉండేది, గ్రాములు ఉండేది. ఎవరు కావాలి ఏసైకి? ఇవన్నీ కావాలా? చెప్పండి. ఎందుకంటే తన రక్తంలో, ఒకే రక్తం మనలో ప్రవశిస్తుంది. ఒకే మీకు ద్రాక్షారసం, మాకు ద్రాక్షారసం ఇస్తున్నారా? చెప్పండి. మీకు రొట్టె, మాకు రొట్టె ఇస్తున్నారా? ఆలోచించండి. ఒకే శరీరంలో పాలభక్తులుగా ఉన్న ఒకే రక్తంలో మనము తీసుకుంటున్నాం. మనం ఎలా ఉండాలి ఆలోచించండి. నా ప్రియమైన సహోదరులారా, అన్నాడు దేవుడు తన ఇష్టానుసారముగా నలుపునుగాక. హల్లెలూయా. నన్ను నలుపునుగాక. దేవుడు తన ఇష్టానుసారంగా, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే నలగొట్టడానికి మనం ఇష్టపడాలి. చూడండి, అబ్రాహాము గారిని పరిశోధించాడు దేవుడు. ఎప్పుడు పరిశోధించాడు? ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రాహామును పరిశోధించాడని ఉంటుంది. హల్లెలూయా. అది కానీ 22 అధ్యాయంలో చూడండి ఎలా పరిశోధించాడు. అయ్యా, చాలా కష్టమైన పరిస్థితి అది, చేయలేనటువంటి పరిస్థితి అది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. ఎవరు పరిశోధిస్తారు మనల్ని? దేవుడు పరిశోధిస్తాడు. నీ స్థితి ఎలా నిలబడగలదు, ఎలా తట్టుకోగలుగుతావు, ఎలా బ్రతకగలుగుతావు అని కూడా పరిశోధిస్తాడు. నువ్వు తట్టుకున్నవా, తట్టుకోవచ్చు, పరిశోధిస్తాడు. ఎవరికి చెప్పలేదు. దేవుడు చెప్పాడు, నువ్వు ఫలానా నేను చూపించే పర్వతానికి నీకొక్కడై ఉన్నటువంటి కుమారుని, నువ్వు ప్రేమించి కుమారుని, నీకు ఇష్టమైన కుమారుని తీసుకుని నేను చూపించే పర్వతం వల్ల నాకు బలి అర్పించమన్నాడు. హల్లెలూయా. చెప్పాడు ఎవరికన్నా? అయ్యా, తన భార్యతో చెప్పాడు, కొని బిడ్డన కన్నా తల్లితో చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చెప్పితే ఆటంకపరిచే గుణము సారాకుంది కనుక. హల్లెలూయా. ఒప్పుకుంటుందా? బిడ్డను బలి తగలుతున్నానండి, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. తన పని వారితో కూడా చెప్పలేదు. ఆలోచించిన మనసు ఎవరికి చెప్పుకోవాలి. దేవుడు చెప్పిన పని బాధ్యత కలిగి వెళ్ళి, అంటే అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, వేసి జీవించెను. హల్లెలూయా. వేసి జీవించాడు కనుక నాకు ఏ పట్టణం వరకు, పునాదులు కలిగినటువంటి పట్టణం వరకు వేసి జీవించాడు కనుక దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు.
అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే ఇప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చేయాలండి? చెప్పాలి, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలపాలి. ఎందుకంటే నలుపు ఎందుకు నలుపుతాడు మనల్ని? అయ్యా మనలో మెరుగు చూడటానికి. హల్లెలూయా. మెరుగు చూడటానికి ఈ రోజుని నలపడి ఏదైనా చిన్న బలహీనత ఉంటుంది దేవుని సన్నిధి మన యొక్క మనం. అవునా కదా? మన ఇంట్లో ఎవరన్నా ఏదైనా బలహీనత ఉన్నా, ఏదైనా ఆలోచన ఉన్నా, ఏదైనా పోగొట్టుకున్నా దేవుని సన్నిధికి మానేవా? అక్కడ బలహీనత ఉందండి చెప్పండి, ఏదైనా బాధ పెడతారా? అన్ని బాగున్నప్పుడు మనం దేవుని సన్నిధి పెడతాం, కానీ ఏదైనా చిన్న బలహీనత ఉంటే మాత్రం దేవుని సన్నిధి గడపడానికి ఇష్టపడడం మనసు వెళ్ళారంటున్నాడు. అన్నాడు ఆయన ఎంత బాధతో ఉండంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒక పక్కనే స్నేహితులు బాధిస్తూ ఉన్నారు, బాధపరుస్తున్నారు. ఒక పక్కన భార్య, ఒక పక్కనే సాతాను, ఒక పక్కనే దేవుడు. అన్నిటిని కూడా సహిస్తూ కూడా ఏమన్నాడు? దేవుడు ఇష్టానుసారంగా నన్ను ఇష్టానుసారంగా నలుపుగా. ఆలోచించినప్పుడు మన సహోదరులు ఎంత నలగకూడదానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచించాలి. అలాగే నలగకూడదానికి నువ్వు ఇష్టపడతావా? ఆలోచించండి. ఈ రోజుని నలగకూడదానికి ఇష్టపడకోకుండా మనకి దేవుని సన్నిధి ఏం కావాలంటే ఆశీర్వాదాలు, స్వస్థతలు. ఇంకా ఇప్పుడు కూడా మనం ఎలాగా ప్రార్థన చేస్తామండి? నేను అర్థమైన సోదరులు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బంధువులను ఆశీర్వదించు, ఇంకా వాళ్ళని దీవించి ఎవరిని దీవించి వాళ్ళని దీవించండి. కానీ నన్ను నలగొట్టు ప్రభువా, నీ ఇష్టానుసారంగా నన్ను నలగొట్టు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఆలోచించండి. ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నాను? నన్ను నలుపని, నన్ను విరగొట్టని, నన్ను కాల్చని ప్రార్థన చేస్తారా? ఆలోచించండి. చేస్తారు ఎప్పుడన్నాను? చెప్పాలి. అలా ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నాను? నన్ను నలగొట్టు, నన్ను కాల్చి వేయి అని ప్రార్థన చేస్తారా? ఎందుకు కాలుస్తాడు ఆయన? ఒకవేళ కాలిస్తే మాత్రం ఎందుకు కాలుస్తాడు చెప్పాలి. ఇప్పుడు నశించిపోయే సువర్ణాన్ని అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు నువ్వు నశించిపోతున్నావు, నిన్ను ఎక్కడ వేయాలి? నిన్ను ఎక్కడ వేయాలి? అగ్నిలో వేస్తాడా? అగ్ని ఎత్తి నువ్వు తట్టుకోగలవా? చెప్పండి. అగ్ని మంటకు నువ్వు తట్టుకోగలవా? అగ్నిలో వేయాలంటున్నారు మీరు. అగ్నిలో ఎత్తి తట్టుకోగలరా? ఎందుకు వేస్తాడైనా? శ్రమల కొలిమిలో ఇరుకులోయలో నన్ను నడపరా, శ్రమల కొలిమిలో ఇరుకులోయలో నన్ను నడపగా, నా చెయ్యి పట్టి నన్ను నడిపించిన, నా చెయ్యి పట్టి నన్ను నడిపించిన కొలుములు వేస్తాడు మనల్ని, శ్రమలనే కొలుములు వేస్తాడు నలగు కొడతానికి. హల్లెలూయా. నలగు కొడతానికి శ్రమలనే కొలుములు వేస్తాడు. నశించిపోయే సువర్ణాన్ని ఎక్కడేస్తాడు? అయ్యా అగ్ని కొలుములో వేస్తాడు. ఎందుకు వేస్తాడా అగ్ని కొలుములోను? దాన్ని కరిగించి తనకిష్టమైన వస్తువుగా మార్చుకోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు శ్రమల కొలుములో ఎందుకు వేస్తాడంటే తనకు నచ్చిన పాత్రగా నిన్ను వాడుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక చదవాలి. మొదటి పత్రిక చూడండి, 6వ వచనం చదవాలి. ఇందువలన మీరు అయ్యా మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి
విధములైన శోధనల చేత శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం అంట. హల్లెలూయా. కొంచెము కాలము. నీకు బాధున్నా, శోధనున్నా, వ్యాధున్నా ఎంతకాలము? కొంచెం కాలమే. అందును బట్టి ఇందును బట్టి ఏం చేస్తున్నాం మనము? అయ్యా మొట్టమొదటి చదువు ఇందువలన ఆనందిస్తున్నారు కానీ ఎందుకు ఆనందిస్తున్నాం మనము? మనకు వచ్చే శ్రమలు ఎంతకాలము? శాశ్వతంగా ఉండవయ్యి. హల్లెలూయా. ఒకవేళ ఉన్నా కానీ ఉండనిచ్చి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అవి శాశ్వతంగా ఉంటున్నాయంటే అది నీ లోపము, నా లోపం. అయ్యి మనల్ని శాశ్వతంగా ఏడిపిస్తున్నాయంటే అవి నీ నా లోపల తప్ప దేవుడు శాశ్వతంగా శోధించే దేవుడు కాదు. నా ప్రియమైన సోదరుడా, పరిశోధించే దేవుడు కొంతకాలం అంట. ఏమన్నాడు? ఇందువలన మనము మిక్కిలి ఆనందించుతున్నాము కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము అని మనకి ఏం కలుగుతున్నది? దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. ఏంటది? సువర్ణం అంటే బంగారము. నశించిపోయేదాన్ని అక్కడ ఏం చేస్తాం మనం? నలుపు వచ్చేసిందండి, ఇది బాగుంటలేదు, వాటర్ సోతా కూడా ఎవరు సోతలకి అని మనకు దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? కంసాల దగ్గర తీసుకెళ్ళాలి. దాన్ని ఏం చేస్తారంటే కొలుపులో చేస్తారండి, అగ్ని కొలుపులో చేస్తారు దాన్ని. హల్లెలూయా. ఈ నశించిపోయే సువర్ణాన్ని అగ్ని కొలుపులో చేస్తాడు. ఇంకా చదవండి. దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము. మన విశ్వాసం అంట బంగారం కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా. బంగారం కంటే అమూల్యమైనది ఏంటది? మన విశ్వాసము. మన విశ్వాసం దేని బట్టి ఉన్నది చెప్పాలండి? దేని బట్టి ఉంది విశ్వాసము? విశ్వాసం ఉందా చెప్పండి. విశ్వాసం ఉంది అంటే అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళారు? పట్టణం కొరకు ఎదురు చూశాడు. మనం ఎదురు చూస్తున్నావు ఆ పట్టణం కొరకు? ఆలోచించండి. విశ్వాసం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదుల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదుల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము చాలిన దేవుడయ్యా, అబ్రహాము చాలిన దేవుడయ్యా. విశ్వాసంతో ఉంటే మనకేముంది చెప్పాలి? ఏముందయ్యా? చూడండి ఏమన్నా. దానికంటే మీ విశ్వాసము అమూల్య మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏ శోధనలు నువ్వు నలగ కొట్టబడతానికి ఇష్టపడుతున్నావే ఆ శోధనలు, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ 4 బడిలో కూడా నువ్వు నిలవగలిగితే ఏ 4 బడిలో? అయ్యా, పరిశోధించబడినటువంటి బడిలోను, శోధించబడినటువంటి బడిలోను, బాధించబడినటువంటి బడిలోను, ఇంకా శోధన పరీక్ష బాధించబడుతున్నటువంటి బడిలోను, సహోదరుల చేత బాధపరచబడుతున్నటువంటి బడిలోను నువ్వు ఉండగలిగితే, నిలవగలిగితే, పరీక్షకు సిద్ధపరచగలిగితే ఏమన్నాడా?
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తును వారు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును ఏం కలుగుతుంది? మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుందంట. ఈ 4 పడుల్లో నువ్వు నిలవగలిగితే నీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆ ఘనత కలుగుటకు కారణమవుతుందంట. నువ్వు నిలవగలుగుతున్నావా? నీ సహోదరుడు నిన్ను దేశిస్తుంటే ఎవరు నువ్వు నన్ను దేశిస్తావా అంటున్నావు. హల్లెలూయా. ఆలోచించండి. నీ తల్లిదండ్రులు నిన్ను దేశిస్తుంటే ఏంటి నాకు అర్థమాటి చెప్పగలుగుతున్నావు నువ్వు అని అంటాము. తట్టుకోలేము. నీ స్నేహితులు నిన్ను బాధిస్తుంటే ఏమని అన్నాడా? ఏమో గారు స్నేహితులు వచ్చి అన్నారు ఏమంటండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తలేదా? నీ యథార్థ ప్రవర్తన నీ ఇంటికి ఆధారాలు పడలేదా అన్నారా లేదా? ఆలోచించండి. ఎవరు? తన స్నేహితులు వచ్చి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిపోదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారము కదా? అలాగన్నప్పుడు కూడా దేవుని చిన్న మాట్లాడగలిగాడా? ఏ మాట ఏ విషయంలో దూషించగలిగాడా? ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా. అంతేకాదు ఆయన దేవుడు అయ్యా కనిష్టానుసారముగా నన్ను నలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుగుతే మనం ఏమవుతాము చెప్పాలండి. ఏమవ్వడు? ఏమవ్వడు లాస్ట్ అయ్యా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? నలగగొట్టబడిన తర్వాత, నలిపిన తర్వాత, శోధించబడిన తర్వాత, బాధించబడిన తర్వాత. ఆలోచించిన ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నన్ను నలుపును గాక. హల్లెలూయా. ఇష్టమైన మీకు నలపడానికి రెండంతలుగా ఆశీర్వదించబడాలంటే నలగొట్టబడాలి నా ప్రియమైన సహోదరులారా. ఈరోజు నీ స్వస్థత లేదని బాధపడాల్సిన పని లేదు. బలహీనత ఉందని నువ్వేమి వేధించవలసిన పని లేదు నా ప్రియమైన సహోదరుడు. దేవుడు అన్నింటిలో నుండి కూడా లేవనెత్తగల దేవుడైనా దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఏ పురాణం ఉండదు చూడండి, 3 అధ్యాయాలు ఉంటుంది చూడండి. దేవుడు గద్దించి మనుషుడు దేవుడు గద్దించు మనుషుడు కాబట్టి సర్వశక్తుడు దేవుని దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుడి శిక్షను తునీకరించవద్దు. దేవుడు శిక్షించినప్పుడు తునీకరించవాలని పని లేదు నాకు. ఒకవేళ గద్దిస్తున్నాడు, నువ్వు ధన్యుడు. ఆయన గద్దెంపుకు నువ్వు విసుగుపోవలసినటువంటి పని లేదు నా ప్రియమైన సోదరుడు. ఇంకా కొద్దిగా చదవండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరుస్తాయి అంటే నా ప్రియమైన సహోదరుడు అంటారు. ఆయన గాయపరుస్తాడు, కానీ ఆయన మళ్ళీ గాయాన్ని కూడా కట్టిస్తాడు. స్వస్థపడితే నేను వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు మనం ఎక్కడ చూసినా స్వస్థత లేదని అనేకులు బాధపడుతూ ఉన్నారు. మనకు కావాల్సిన స్వస్థత కాదు, మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఆయన వాక్యము మన బాధలన్నింటిలో కూడా నెమ్మదిని కలగజేస్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుంది? అయ్యా మన బాధలన్నింటిలో నెమ్మదిని కలగజేస్తుంది. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది. పాట పాడతా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది పాట. ఆయన వాక్యమే బ్రతికిస్తుంది.
దేవుడు ఎవరన్నా చంపేసేయడం ఉందా? చెప్పండి ఎవరు?